నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక ప్రదేశం యొక్క ఆకారమంటున్నాను, అదే ఒక ప్రార్థనగా ఎలా మారుతుందని? వినడానికి వింతగా ఉంది కదూ? కాని అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. అదే ఓంకారేశ్వర్. ఇక్కడ భూమి, చరిత్ర, మన నమ్మకం అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయుంటాయి. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు మధ్య భారతదేశంలో ఉన్న ఈ చిన్న ద్వీపానికి అంత ప్రత్యేకత ఎందుకొచ్చింది? ఎన్నో శతాబ్దాలుగా యాత్రికులు, గొప్ప గొప్ప ఋషులు కూడా ఇక్కడికి ఎందుకొస్తున్నారు? ఆ ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. సమాధానం అది మనకు 3 విషయాల్లో కనిపిస్తుంది. 1 అక్కడి రాయి అంటే భూమి, 2 నీరు, మరి 3 మన నమ్మకం. ఈ మూడింటిని కలిపి చూస్తేనే ఆ ద్వీపం వెనకున్న అసలు రహస్యం మనకు అర్థమవుతుంది. మొదటిగా ఆ భూమి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సమాధానంలో మొదటి భాగం ఏంటంటే, అది మనుషులు కట్టిన గుళ్లలోనో గోపురాల్లోనో లేదు, సాక్షాత్తు ఆ నేలలోనే దాగి ఉంది. ఇది మాంధాత ద్వీపం. పవిత్ర నర్మదా నది ఉంది కదా, ఆ నది ఇక్కడికొచ్చేసరికి 2 పాయలుగా విడిపోయి ద్వీపం చుట్టూ ప్రవహించి మళ్ళీ కలిసిపోతుంది. అద్భుతం కదూ? దీనివల్ల సహజంగానే ఈ ద్వీపం ఏర్పడింది. దీనికి తోడు చుట్టూ వింధ్య పర్వతాలు ఒక కోటలా కాపలా కాస్తుంటాయి. అందుకే అప్పట్లో ఋషులు, మునులు ధ్యానం చేసుకోవడానికి ఇంతకంటే ప్రశాంతమైన, సురక్షితమైన ప్రదేశం మరొకటి లేదనుకున్నారు. కాని ఈ ద్వీపం గొప్పతనం కేవలం ఆ ప్రశాంతత మాత్రమే కాదు. దాని ఆకారంలోనే, అవును, దాని షేప్లోనే ఒక పెద్ద రహస్యం దాగుంది. ఒక దైవిక సంకేతం దాగుంది. వింటే ఆశ్చర్యపోతారు. ఈ ద్వీపం ఆకాశం నుంచి చూస్తే పవిత్రమైన ఓం ఆకారంలో కనిపిస్తుంది. మనకు తెలిసిందే కదా, హిందూ ధర్మంలో ఓంకారానికి ఎంత ప్రాముఖ్యతుందో. విశ్వం పుట్టినప్పుడు వచ్చిన మొదటి శబ్దమది. అలాంటి ఓంకారం ఇక్కడ సాక్షాత్తూ భూమి రూపంలో దర్శనమిస్తుంది. అందుకే ఈ ప్రదేశానికి ఓంకారేశ్వర్ అని పేరొచ్చింది. ఆ ఆకారమే దీనికి ఆత్మ, దాని గుర్తింపు. సరే, ప్రకృతి ఒక అద్భుతమైన పునాది వేసింది. మరి దానిమీద శతాబ్దాలుగా మనుషులు, అంటే మన చరిత్ర ఎలాంటి కథను నిర్మించిందో చూద్దాం. ఇక మన రెండవ క్లూ చరిత్ర. ఇక్కడ పూజలు ఈనాటివి కావు, కొన్ని వందల, వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 7వ శతాబ్దం నుంచే ఇక్కడ ఆలయాలు ఉన్నాయని ఆధారాలున్నాయి. ఆ తరువాత వచ్చిన పరమార రాజులు, మరాఠాలు, ఇలా ఎన్నో శక్తివంతమైన రాజవంశాలు ఈ క్షేత్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాయి. వాళ్ల భక్తి, వాళ్లు అందించిన సహాయం ఈ ఆలయ వైభవానికి పునాదులు వేశాయి. ఓంకారేశ్వర్లో ఉన్న ఒక విచిత్రమైన, అందమైన విషయం ఏంటంటే, ఇక్కడ 2 భిన్నమైన దారులు ఒకే చోట కలుస్తాయి. ఒక పక్క రాజులు, చక్రవర్తులు కట్టించిన పెద్ద పెద్ద ఆలయాల వైభవం, మరోపక్క అన్నీ వదిలేసి ప్రశాంతతను వెతుక్కుంటూ వచ్చే యోగులు, సన్యాసుల ఏకాంతం. అంటే రాచరికం, వైరాగ్యం రెండూ ఇక్కడ చేతులు కలుపుతాయి. సరే, భూమి గురించి, చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఇక 3వ అత్యంత ముఖ్యమైన ఆధారం పురాణాలు. ఇక్కడున్న దైవిక శక్తికి అసలు కారణమేంటో, ఆ కథేంటో మనకు చెప్పేది ఈ పురాణాలే. ఓంకారేశ్వర్కి ఎంత ప్రాముఖ్యత ఎందుకొచ్చిందంటే, దానికి కారణం ఇది ఒక జ్యోతిర్లింగం కావడం. జ్యోతిర్లింగం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కాంతి స్తంభం. సాక్షాత్తూ శివుడే ఒక అనంతమైన కాంతి రూపంలో భూమిమీద వెలసిన 12 ప్రదేశాలున్నాయి. వాట్లో ఇది ఒకటి. ఒక్కసారి ఆలోచించండి. భారతదేశం మొత్తం మీద వేల, లక్షల శివాలయాలు ఉన్నాయి. కాని వాటన్నింటిలోనూ కేవలం 12 మాత్రమే జ్యోతిర్లింగాలు. ఆ 12లో ఓంకారేశ్వర్ ఒకటి. అంటే దీని పవిత్రత, దీని స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక ఒక కథ ఉంది. వింధ్యాపర్వతం మేరు పర్వతం కన్నా గొప్పది అవ్వాలని శివుడి కోసం ఘోర తపస్సు చేసిందట. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడే ఓంకారేశ్వరుడిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఇక్కడి శివలింగం ఎవరూ చెక్కింది కాదు, దాన్ని స్వయంభూ అంటారు. అంటే తనకు తానుగా భూమినుంచి ఉద్భవించిందని అర్థం. అంటే చూశారా, ఆ భూమి ఆకారం, దానిమీద నిలిచిన చరిత్ర, ఆ చరిత్రకు ప్రాణం పోసిన పురాణం, ఈ 3 కలిసి ఈ రోజుకి లక్షలాది మంది ఆచరించే ఒక సజీవమైన నమ్మకంగా మారాయి. ఇక్కడికొచ్చే భక్తులకు ఇది కేవలం గుడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్లడం కాదు, అదొక పూర్తిస్థాయి యాత్ర. ముందుగా ప్రధాన ఆలయంలో దర్శనం, తర్వాత
నదిలో పవిత్ర స్నానం, ఆ తర్వాత ద్వీపం చుట్టూ 7 కిలోమీటర్లు నడవడం, దాన్ని పరిక్రమ అంటారు. ఇంకా చుట్టుపక్కలున్న చిన్న చిన్న ఆలయాలను కూడా దర్శిస్తేనే వాళ్ళ యాత్ర పూర్తయినట్టు భావిస్తారు. ఈ ప్రదేశం ఎప్పుడూ ఎంత సజీవంగా ఉంటుందంటే తెల్లవారుజామున 5ంటికి మొదలుపెడితే రాత్రి పొద్దుపోయే వరకు పూజలు, హారతులు జరుగుతూనే ఉంటాయి. ఇక మహాశివరాత్రి, శ్రావణమాసంలాంటి పండుగలప్పుడైతే చెప్పక్కర్లేదు. ఆ జనసందోహం చూస్తేనే అర్థమైపోతుంది ఇక్కడి శక్తి ఏంటో. ఇప్పుడు మనం చూసిన ఈ విషయాలన్నింటినీ ఒక్కచోట చేర్చి చూద్దాం. అప్పుడు ఓంకారేశ్వర్ అంటే ఏంటో మనకొక పూర్తి చిత్రం కనిపిస్తుంది. ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఓంకారేశ్వర్ అంటే కేవలం ఒక గుడి కాదు, అదొక సంపూర్ణమైన పవిత్ర పర్యావరణ వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఓం ఆకారంలో ఉన్న భూమి ఉంది, దాన్ని పోషించిన రాజుల చరిత్ర ఉంది, దానికి ప్రాణం పోసిన పురాణముంది, వీటన్నిటినీ సజీవంగా ఉంచుతున్న భక్తుల విశ్వాసముంది. ఇవన్నీ కలిసి నర్మదా నదిలా ప్రవహిస్తూనే ఉంటాయి. చివరిగా ఒక్క ప్రశ్న: అసలు భూమి ఆకారమే ఒక ప్రార్థనగా మారితే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు ఓంకారేశ్వర్ ఒక శక్తివంతమైన సమాధానమిస్తుంది. మన భూమికి, మన నమ్మకాలకు మధ్య ఎంత లోతైన బంధముందో ఇది మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది.